విషయానికి వస్తే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఇప్పుడు జియో నంబరు ఒక 46 అని తీసుకొచ్చిండు. ఆ జియో నంబర్ 46 వల్ల ఎవరికి ఉపయోగం, అది ఏంది మరి ఈ పంచాయతీ ఎలక్షన్లో ఆ జియో నంబర్ ఏంటి, దాని సంకేతకం ఏంటి, ఏమనుకోవాలి ఈ రాష్ట్ర ప్రజలంతా, బీసీలు ఏమనుకుంటారు ముఖ్యంగా ఆ విషయంలో? యావత్ తెలంగాణలో ఉన్న బీసీలు కూడా జియో నంబర్ 46ని ఒక బ్లాక్ జియోగా చూస్తారు అనమాట. ఒక బ్లాక్ జియో, ఒక డాక్టర్ అయిన ఫ్లాప్స్ లాగా బ్రిటిష్ వాడు తీసుకొచ్చిండు కొన్ని చట్టాలు తొక్కడానికి. ఈ భారతదేశాన్ని వజ్రాలు అమ్మే దేశం, ముత్యాలు అమ్మే దేశం, రోడ్ల మీద వజ్రాలు ముత్యాలు మీరు అక్కడ మీరు పోయి చూస్తే రాయలసీమలో బిల్డింగ్లు కనిపిస్తాయి ఇప్పటికీ కూడా. కృష్ణదేవరాయల టైంలో ఏడైతే అమ్మిరో వజ్రాలు అమ్మిరో ఆ ప్లేస్లు చూసి ఓరవలేక ఈ సంపద ఏంద్ర ఈ దేశంలో చూసి ఓరవలేక కొన్ని చట్టాలు తీసుకొచ్చిండు. డాక్టర్ అయిన ఫ్లాప్స్, సబ్సిడీ అలయన్స్, అప్పుడు మన నిజాం కూడా సబ్సిడీ అలయన్స్ కింద. అంటే ఈ జియో ఇట్లాంటి జియోలు ఏంటంటే కుట్రపూరితమైన జియోలు ఇవన్నీ, అట్లాంటి జియోలు అనమాట. వీళ్ళకి అవగాహన లేదు, వీళ్ళని అనగదొక్కుదాం, బీజేపీని బద్నాం చేద్దాము, వాళ్ళని బద్నాం చేద్దాము. బద్నాం చేయడానికి ఏం లేదు, మొత్తం నీ చేతులు ఉందంతా. నీ చేతిలో 31B కింద పంపించండి. పార్లమెంట్ లో మీకు ఎంపీలు ఉన్నారు, ఒకరోజన్నా ఎవరైనా అడిగిరా? ఎంత తెలుసు కదా మన ముఖ్యమంత్రి గారికి, అంత రాజ్యాంగం, కలెక్టర్లు ఉన్నారు, అందరికి అన్ని తెలుసు కదా. మరి దీన్ని ఎట్లా చేయాలి, పార్లమెంట్లో అడగాలని తెలవాలి కదా వాళ్ళకి. ఇవన్నీ పార్లమెంట్ ద్వారా వస్తాయని ఒక్క ఎంపీ అని అడిగిండా? ఇండియా అలయన్స్ చెందిన ఎంపీ డిఎంకే ఉన్నారు మీ దాంట్లో. వీళ్ళందరినీ మీరు పార్లమెంట్లో ఎందుకు అడగట్లేరు? వీళ్ళు పార్లమెంట్లో వాయిస్ ఎందుకు ఎత్తట్లేరు మాకు కావాలని? మీరేమో కేంద్ర ప్రభుత్వానికి పంపారు 31B కింద, పార్లమెంట్లో కూడా మీరు మాట్లాడరు. వీళ్ళకి 42% కావాలి, ఒక 50-60 కులాలు అడుగు పెట్టలేరు, సర్పంచ్ కానీ కులాలు ఉన్నాయి, ఎట్లుంటుందో కూడా తెలియదు వ్యవస్థ. మరి మీరు ఎందుకు అడగట్లేరు పార్లమెంట్లో? ఈ ప్రత్యేక పరిస్థితులు ఉన్నప్పుడు ఎందుకు అడగట్లేరు మీరు చెప్పండి. ఇంత స్ట్రెంత్ ఉంది మీకు, 236 ఎంపీలు ఉన్నారు మీకు 236 ఎంపీలు. నితీష్ కుమార్ సపోర్ట్ ఇస్తారు, చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఇస్తారు. అది కూడా సామాజిక విప్లవంతో వచ్చిన పార్టీ టీడీపీ, బీసీలతో వచ్చిన పార్టీ. ఎందుకు మీరు పార్లమెంట్లో గడబడి చేయట్లేరని మేము అడుగుతున్నాం. మీ చేతుల్లో ఉంది, మీ చేతులు అన్ని అస్త్రాలు మీ చేతులు ఉన్నాయి, మీరు గడబడి ఎందుకు చేస్తారు? ఈ చీకటి జియోలు ఎందుకు? అది మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఈ చీకటి జియోలో ఉద్దేశం ఏంటిది? ఎవరి కోసం ఈ చీకటి జియో? రైట్. ఇంకో విషయానికి వస్తే కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది, ఆల్రెడీ ఖరారు అయిపోయినాయి అని చెప్పేసి అంటున్నారు. మరి ఇప్పుడు బీసీలు ఎటువైపు ఏంటి? ఇప్పటిదాకా మొన్నటి వరకు ముఖ్యమంత్రి ఒక మాట ఈడ చెప్పుకున్నాడు, జుబ్లీస్ ఎన్నికలను అంటగట్టిండు బీసీలకు. అంటే ఇక్కడ నవీన్ యాదవ్కి ఇచ్చినాం కాబట్టి ఆయన గెలవడంతో బీసీలంతా ఏకతాటిపైన కచ్చేసారు, ఇక్కడ కాంగ్రెస్ వైపే ఉన్నారు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా మేమే గెలవబోతున్నాము అని అంటున్నాడు. అంటే నవీన్ యాదవ్ గెలవడంతో ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమం నీరు గారిపోయినట్లన్నా. అది వ్యక్తిగత గెలుపు కింద చూడండి మీరు, వ్యక్తిగత గెలుపు. ఇంకోటి, ఏ గవర్నమెంట్ అధికారం ఉన్నా కూడా వాళ్ళ క్యాండిడేట్ గెలుస్తారు, బైపోల్స్ లో వాళ్ళ అభ్యర్థి గెలుస్తారు. అది కామన్ కదా. ఇప్పుడు మీరు నంద్యాలలో చూసిరు, అంత యాంటీ ఇన్కంబెన్స్ లో కూడా ఆ రోజు గెలిచిరు వాళ్ళు, టీడీపీ తరఫున గెలిచిరు. ఆయన చనిపోయినాక, వాళ్ళ టీడీపీ లీడర్ చనిపోయినాక, భూమా చనిపోయినాక గెలిచిరు కదా. అక్కడ నంద్యాలలో కూడా గెలుపు. దేశవ్యాప్తంగా ఎక్కడైనా కూడా బైపోల్స్ లా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా గెలిచిరు వాళ్ళు, కేసీఆర్ ఉన్నప్పుడు కూడా గెలిచిరు. అంత తీవ్ర వ్యతిరేకతల మునుగోడ్ల వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కామన్. బైపోల్స్ లా ఎక్కడైనా గెలుపు ఉంటుంది, అధికార బలం ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్ ఇమేజ్ కూడా మనకి వచ్చింది, అధికార ధనము, డబ్బు అన్ని. దీనికి బీసీకి సంబంధం లేదు కంప్లీట్గా. వాళ్ళు అదే చెప్పుకుంటున్నారు, కాంగ్రెస్ కు క్యాడర్ మొత్తం అదే చెప్తున్నారు, మంత్రులు అదే చెప్తున్నారు. అంటే అలా ఎజెండా కూడా అదే కదా. అంటే బీసీలు అంతా మా వైపు ఉండేప్పటికే ఈరోజు గెలిచినాం కాబట్టి ఇక్కడ బీసీ ఉద్యమము నీరు గారిపోయిందని మేధావులు అంటున్నారు. సారీ మీరు, నేను ఏమంటున్నానంటే ఇది సపరేట్. వాళ్ళు, వాళ్ళ పేరు, వాళ్ళ పరిచయాలు, పాత పరిచయాలు. 2 సార్లు నాడు ఓడిపోయిండు, సెంటిమెంట్ ఉంటుంది. 2 సార్లు డబ్బు పెట్టుకొని ఖర్చు చేసుకొని ఓడిపోయిండు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. రేవంత్ రెడ్డి ఫేస్ వాల్యూ తోటి గెలిచిండు. ఇప్పుడు ఒక విషయం చెప్తా, వేరే క్యాండిడేట్స్ ఎంతో మంది ఉన్నారు కదా ఫేస్ వాల్యూ మీద గెలవడానికి. ఇప్పుడు క్యాండిడేట్ 2 సార్లు ఓడిపోయింది, సింపతి ఉంటుంది కొంత, ఖచ్చితంగా ఎవరు ఓడిపోయినా సింపతి ఉంటుంది. 2-3 సార్లు ఓడిపోతే ఆయన చేసే పాత పరిచయాలు ఉంటాయి. ఇది ఇది ఆ గాలితోటి గెలవలే రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఎలక్షన్, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే కరెక్ట్గా ఈరోజు ఎలక్షన్స్ జరిగితే ఎన్ని సీట్లు వస్తాయో కాంగ్రెస్కి మీకు తెలుసు ఈ రాష్ట్రంలో. ఈరోజు రద్దు చేసి, అసెంబ్లీ రద్దు చేసి, నేను ఏమంటున్నా అంటే అంత బలం ఉంటే అసెంబ్లీని రద్దు చేయండి. రైట్. ఇప్పుడు ఆ రోజు నరేంద్ర మోడీ రద్దు చేసిండు, మీకు చెప్తా. నరేంద్ర మోడీని అందరు నిందించిన రోజు, గోద్రా అల్లర్ల తర్వాత అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు పోయిండు, ఆత్మగౌరవ యాత్ర చేసిండు. గుజరాత్ లో ఆత్మగౌరవ యాత్ర చేసిండు నరేంద్ర మోడీ. నేను చేసి నా లోపు నిజాయితీ ఉన్నది, నాకేం సంబంధం లేదు ఈ అల్లర్లతోటి, నా లోపు నిజాయితీ ఉన్నది, నేను మీ అభివృద్ధి కోసం వచ్చినా అని రద్దు చేసిపోయి ఒక మొగోడ్లాగా గెలిచిండు, స్వీప్ చేసిండు, 80 సీట్లు గెలిచిండు. నిజంగా మీకు నమ్మకం ఉంటే మీరు రద్దు చేసి మీరు పోండి. రైట్. 10 మంది పంచాయతీ కూడా ఉన్నది కదా, నడుస్తుంది కదా. మరి ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు కూడా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? 10 మంది ఎమ్మెల్యేలు ఏంటిదంటే వాళ్ళు చట్ట వ్యతిరేకంగా వాళ్ళు డిఫెక్షన్ చేసిరు. వాళ్ళు మన రాజ్యాంగం స్పష్టంగా చెప్తుంది,
తీసుకొచ్చింది కూడా అప్పుడు రాజీవ్ గాంధీ టైంలో తీసుకొచ్చారు, యాంటీ డిఫెక్షన్ లాస్ అని కూడా తీసుకొచ్చారు. ఉమ్, ఇదేంటంటే డిఫెక్షన్ అన్నది రాజ్యాంగ వ్యతిరేకత. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, పార్టీ మారొచ్చు తప్పులేదు, కానీ ఎమ్మెల్యే పోస్టులు ఉన్నప్పుడు మీరు మారొద్దు. అదే వాళ్ళే ఇవ్వడం ఏంటి, మళ్ళీ వాళ్ళే చేర్చుకోవడం ఇప్పుడు ఏంటి అనేది ప్రజల ఆలోచన విధానం ఇది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మీరు అన్నట్లుగా రాజీవ్ గాంధీ ఉన్నప్పుడే ఆ జివో తీసుకురావడం జరిగింది. మళ్ళీ వాళ్ళే కండువ కప్పడం ఏంటి, మళ్ళీ రకరకాలుగా ఇది ఏదో జాతీయ జెండాను ఇప్పుడు కప్పుకుంటున్నారు. అక్కడ రాహుల్ గాంధీ ఏమో న్యాయ సమ్మేళనం అని పోరాడుతుండు, వీళ్ళేమో ఇక్కడ అన్యాయం చేస్తున్నారు, అధర్మం చేస్తున్నారు. మొత్తం ఆడ న్యాయ సమ్మేళనం అంటుండ్రు రాహుల్ గాంధీ, ఇక్కడేమో వీళ్ళు అన్యాయం చేస్తున్నారు, పార్టీలు మారుస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీని అప్పుడు దుమ్మెత్తిపోయలేరా వీళ్ళు, పార్టీ ఫిరాయించారని. వీళ్ళు ఏం చేస్తున్నారు మరి, ఒక పక్క దుమ్మెత్తి పోస్తున్నారు బీజేపీని, పార్టీ ఫిరాయించారు గోవాలో. మీరేం చేస్తున్నారు ఇక్కడ? అంటే మీకు అధికారం ఇస్తే మీరు కూడా అవే చేస్తారు, పార్టీ ఫిరాయింపులే ప్రోత్సహిస్తారు. ఇట్లా చేయడం ద్వారా ప్రజలకు రాంగ్ మెసేజ్ పోతుంది, ఇట్లా చేయడం ద్వారా ప్రజలకు రాంగ్ మెసేజ్ పోతుంది, వేరే పార్టీలకు కూడా రాంగ్ మెసేజ్ పోతుంది. ప్రజలకు ఎప్పుడు కూడా మీరు రాంగ్ మెసేజ్, న్యాయ సమ్మేళనాలు పెట్టినప్పుడు ఇట్లాంటివి చేయొద్దు కదా. మీరు రాజ్యాంగం పుస్తకం పట్టుకొని తిరుగుతారు మీరు నాయకుడు అక్కడ ఢిల్లీలో. మరి రాజ్యాంగాన్ని మీరు ఫాలో కావాలి కదా, ఇదేనా రాజ్యాంగం చెప్పేది? పార్టీ ఫిరాయించమని ఏమనంటే పుస్తకాలు చూపిస్తారు రాజ్యాంగం ఇట్లా పార్లమెంట్లో, ఈడనేమో మొత్తం ఉల్లంఘిస్తారు. మీరేమో యాంటీ డిఫెక్షన్ లా ఉల్లంఘిస్తారు పట్టా పగలు. సుప్రీంకోర్టు చివాట్లు పెడుతుంది. ఇదేంద్రా ఆయన, ఇప్పుడు కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి, రైట్, స్పీకర్ ఎంత టైంలో చేయాలి, వాటిని వాడుకుంటారు వీళ్ళు. అంత దిగజారిన పరిస్థితి ఉంది ఈరోజు తెలంగాణలో. దీని ఒక ఇష్యూ చేస్తారు ప్రజల్లో, టాపిక్ డైవర్ట్ చేయడానికి, ప్రజా వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి ఇది న్యూస్ లో వేపిస్తారు మొత్తం. ఇక దాన్ని పట్టుకుని ఇదే మాట్లాడతారు ఇక. రైట్, ఇక రేపు మాప కూడా ఎన్నికలు ఖరారు చేస్తాం స్థానిక సమస్యలు అని చెప్పేసి కూడా వార్తలు వింటనున్నాం. అవుతుంది కూడా ఈరోజు క్యాబినెట్ కూడా ఉంటుంది. సో దీన్ని మరి ఎట్లా చూస్తారు, బీసీ సమాజం ఎట్లా చూడబోతున్నారు ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికలను? ఇప్పుడు మేము అడిగేది ఏంటిది, కేవలము ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద నాయకులకు అంతా కూడా ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, గ్రామ స్థాయిలో ఉన్న తీవ్రమైన అసంతృప్తి, ఉద్యోగాలు లేవు, పేదరికం ఉంది, ఏ ప్రభుత్వం న్యాయం చేయట్లేదు, వాళ్ళకి కనీసం అప్పుల పాలైపోయారు, తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఒక కారణంతో వచ్చిన అసంతృప్తి కాదు ఇది, 100 కారణాలతో వచ్చిన అసంతృప్తి. కాబట్టే మేము ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాము. ఉద్యమాన్ని కొనసాగించడం తప్ప ఈ గ్రామాల నుండి అప్పుడు ఎట్లయితే ఆ రజాకర్లకు వ్యతిరేకంగా వచ్చిందో ఆ రోజు పోరాటము మొత్తం ఊర్లు లేచి కూర్చున్నాయి. అప్పుడు వ్యవస్థ ఎట్లా తయారైంది మీరు చూసిరు కదా. అట్లనే ఈ రోజు కూడా గ్రామాల నుండి వచ్చిన పోరాటానికి ఆర్ కృష్ణన్ నాయకత్వం వహిస్తుండు. వాళ్ళు వహిస్తురు. దీన్ని ఎట్లయినా సాధిస్తాము, ఢిల్లీలో ధర్నాలు చేస్తాము, రిలే దీక్షలు చేస్తాము, ఆ ఇండియా అలయన్స్ పార్టనర్స్ని కూడా మేము మెమోరాండం ఇస్తాం. ఇది పరిస్థితి తెలంగాణ గ్రామాలు, ఇది పరిస్థితి. కామారెడ్డి డిక్లరేషన్ ఇది. రైట్, ఇక్కడ మేధావులు విద్యావంతులు కూడా ప్రతి ఒక్కరు గ్రామాలల్లో ఇట్లా అనుకుంటున్న మాటలు ఇవి, మేము చెప్పేటివి కావు. అంటే బీసీలల్లా 2 వర్గాలు ఏర్పడ్డాయి కాబట్టి రేవంత్ రెడ్డి చీల్చిండు కాబట్టి అది ఎప్పుడు కూడా జరిగేది కాదు అంటున్నారు. ఇది వాస్తవమేనా? ఈ రేవంత్ రెడ్డి చీల్చడంతోటే ఇప్పుడు 42% ఆగిపోతుందా, లేకుంటే ఎప్పుడు వస్తుంది? వచ్చిన రిజర్వేషన్ మీరు ఆశించిన విధంగా ఎప్పుడు ఉండబోతున్నారు బీసీలు? ఇప్పుడు కాంగ్రెస్లో 10 వర్గాలు ఉన్నాయి. రైట్, మీకు ఒక విషయం చెప్తా, కాంగ్రెస్లో 10 వర్గాలు ఉన్నాయి. కాంగ్రెస్లో సీఎం కావాలని ఢిల్లీలో పోతుంటారు. ఆర్ఎస్ఎస్లో వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం కుల నిర్మూలన చేయమంటది ఆర్ఎస్ఎస్లో ఒక వర్గం, ఇంకో వర్గం కుల వ్యవస్థ ఉండాలంటది. అభిప్రాయ భేదాలు, వర్గాలు కామన్ ఇవన్నీ కూడా. అన్ని వర్గాలు 100 సంఘాలు ఉన్నాయి. ఆర్ కృష్ణ 100 సంఘాలు ఏర్పాటు చేయించండి ఈరోజు తెలంగాణలో. ఇప్పటిది కాదు కదా, 50 ఏళ్ల పోరాటం. 100 సంఘాలు ఎవరిది వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతురు, తిరుగుతురు, రిలే దీక్షలు చేస్తురు ఊర్లలో. ఎవరికి ఏ నాయకునితోటి సంబంధం లేకుండా నడుస్తున్న ఉద్యమమే ఈ బీసీ ఉద్యమం. ఈరోజు 42% ఉద్యమము. ఎవ్వరు చెప్పకున్నా కూడా నల్ల బ్యాడ్జీలు వేసుకొని మరి ఊళ్ళలో రిలే దీక్షలు చేస్తున్నారు. మీరు పోయి చూడండి. మీరు అక్కడ నల్గొండ నుండి మహబూబ్నగర్ వరకు, గద్వాల వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు దీక్షలు చేస్తున్నారు, బాయ్కాట్లు చేస్తున్నారు. బంధిస్తే ఎంత సంపూర్ణంగా జరిగిందో మీరు చూసిరు మొన్న బంధు. కాబట్టి ఇది ప్రజల చేతిలోకి వెళ్ళిపోయిన ఉద్యమం. ఇది ఏ నాయకుని చేతిలో లేదు. ఆర్ కృష్ణన్న గత 2 ఏళ్ల నుండి పోరాడిండు ఆయన దీనికోసం. కోట్ల కేసులు వేసిండు, మీటింగ్లు పెట్టిండు. ఇప్పుడు ప్రజల చేతిలోకి వెళ్ళిపోయింది. 100 సంఘాలు, 100 వర్గాలు అందరు కూడా డిమాండ్ మాత్రం ఒకటే అంటారు, రాజ్యాంగాన్ని అమలు చేయమంటారు. మీరు అది చూడాలి, ఇక్కడ డిమాండ్ చూడాలి మీరు. ఈ కులాల గురించి డిమాండ్ వర్గీకరణ చేసి అమలు చేయమంటారు. మీ డిమాండే కదా, దానికి కూడా రెడీగా ఉన్నాం. ఎంబీసీలకు వాటా అయ్యండి, మీరు సంచార జాతులకు వాటా అయ్యండి, మీరు ఇచ్చి అమలు చేయండి. దీనివల్ల ఎవరి క్లాస్ ఎవరికి లేదు కదా. సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్ వల్ల ఎవరి క్లాస్ లేదు, బిల్లులు కూడా సరిగ్గా రావు. ఆత్మ గౌరవ పోరాటంగా మారింది ఈరోజు. ఇది ఒక ఆత్మ గౌరవ పోరాటం నడుస్తుంది ప్రజాస్వామ్యబద్ధంగా. ఆర్ కృష్ణన్న సత్యాగ్రహ దీక్ష అన్నాడు, న్యాయ దీక్ష అన్నాడు, పేర్లు కూడా అవే పెడుతుండు, ప్రజాస్వామ్య పేర్లు పెడుతుండు. దీనికి అన్ని వర్గాలు కూడా మద్దతు రావాలి, ఇంకా రావాలి పెద్ద ఎత్తున. ఇది గ్రామ స్థాయిలో ఈ రోజు ఎట్లయితే రగులుతుందో దీని ఆపము. ఢిల్లీలో కూడా చేస్తాం, పోతున్నాం. పార్లమెంట్ సెషన్ నడుస్తుంది ఇప్పుడు. థ్యాంక్ యూ సార్.
రైట్ థ్యాంక్ యూ. రైట్